ఇగో ఊరూరా హైవే రాష్ట్రంలో గ్రామీణ రోడ్లపై ప్రభుత్వం వినూత్న ఆలోచన అట. ఏముంది వినూత్న ఆలోచన? డబ్బులు నూకటం వాళ్ళ పైన. ఊరూరా హైవే అట. ఎవడు అడిగిండు ఊరూరా హైవే? ఎవడు అడగలే. జాతీయ రహదారుల తరాలో గ్రామీణ రోడ్ల అభివృద్ధి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారులు నిర్వహణ అయిపోయా. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారులు నిర్వహణ. ఇక వాడు బాధుడు ఉంటుంది. నువ్వు రోడ్డు ఎక్కినవా కథమే, పన్ను కట్టాలి దానికి. అవుట్ సోర్సింగ్ ఎవరు ఉంటారు? మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. వాళ్ళకి పదవులలో ప్రాధాన్యతకి ఏడిస్తాడు. భారీ వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు, ఆటో, బైకు, ట్రాక్టర్లకు ఎలాంటి టోలు ఉండదు. పైలట్ ప్రాజెక్టుగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రజాభిప్రాయం తెలుసుకున్నాకే అమలు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన. ఇక అభిప్రాయం ఉండదు, మన ఉండదు. మీ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దుతారు. ఇప్పుడు ఫస్ట్ అట భారీ వాహనాలకే టోల్ ఫీజు ఉంటుందట, తర్వాత ఆటోలకి, బైకులకి తర్వాత పెడతారు. ఇక ఇప్పుడు లేదు, ఫస్టే పెట్టాడు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద స్టోర్లు ఓపెన్ చేస్తుంటారు టౌన్లలో, ఆఫర్లు పెడతారు. డీమార్ట్ లాంటి వీళ్ళు పెద్ద పెద్ద స్టోర్లు, షాపింగ్ కాంప్లెక్స్లు స్టార్టింగ్ బట్టల దుకాణాలు ఓపెన్ చేసేటప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు. అన్నాక ఏం చేస్తారు? అలవాటు చేస్తారు. అలవాటు చేశాక ఇక అన్నిటి మీద వేస్తారు. ఇక అదే కథ. ఇక జియో వాడు మనకి ఇచ్చిండు ఉచితం 1 ఇయర్ అని ఫస్ట్లో. తర్వాత ఏం చేస్తాడు? బాధలే. ఇంక అట్లా ఇప్పుడేమో టోల్ గేట్ పెద్ద పెద్ద వాహనాలకు ఉంటుందట, ఆటోలకి, బైకులకి ఉంటుందట. ఒక 2-3 ఏళ్ళకి ఆటోలకి, బైకులకి వేస్తారు. ఇక దాంట్లో ఏముంటుంది సందేహం? ఇది మొత్తానికి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల కోసం వాళ్ళని బాగు చేయడానికి ఈ కథ. ఈ హైవేలు, ఊరూరు హైవేలు అదే కథ, వేరే ఏం లేదు.